సంక్షేమ చదువుకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. తరగతి గదిలో చదువుకోవాల్సిన పిల్లలు రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. గత బీఆర్ఎస్ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రెసిడెన్షియల్ స్కూళ్లు ఇప్పుడు దీనావస్థకు చేరుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో గురుకులాలు గోసపడుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనకెంత ఖరాబ్ ఉంది. మాకు క్లాసెస్ మంచిగా పెడతలేరు, ఫుడ్ మంచిగా పెడతలేరు. అసలు వాళ్ళు మంచి ఫుడ్ తింటారు, మాకేం చెడ్డ ఫుడ్ పెడతారు. మేము ఎలా తినాలి? మీ ఫుడ్ వాళ్ళని తింటారు, వాళ్ళకి జీతం వస్తుంది. వాళ్ళు వేరే ఫుడ్ అనుకుంటారు. వాళ్ళు చపాతీ వేసుకుంటారు, ఎగ్ కర్రీ వేసుకుంటారు, టమాటా కర్రీ వేసుకుంటారు, అన్ని వేసుకుంటారు. మాకేమో పురుగులు అన్న పురుగులేదు. అది కంప్లీట్ చేసి ఇంకా సాంబార్ ఏమో నీళ్ళు సార్ భరించుకోలేకపోతున్నాం సార్. కప్పు మాట విద్యార్థుల నిరసనలతో వెంటనే రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేతలు పాలమాకుల కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు అక్కడకు వెళ్తే చిన్నారులు కన్నీటి పర్యంతమయ్యారు. పురుగుల అన్నం పెడుతున్నారని కొందరు, కూరలు సరిగ్గా పెట్టడం లేదని మరికొందరు, అడిగితే కొడుతున్నారని ఇంకొందరు చిన్నారులు దీనంగా విలపించారు. చిన్నారుల సమస్యలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిల్లలను అక్కున చేర్చుకుని ఓదార్చింది. కొడితే కాళ్ళ మీద పడేసాడు. నేను అన్నంలో పురుగులు వస్తాయా? అన్నం సన్నది రావట్లేదా? రాత్రి కరెంట్ పోతుందా? రాత్రి కరెంట్ పోతే అదే వారానికి 2 సార్లు చికెను, 4 సార్లు గుడ్లు, నెలకు 2 సార్లు మటన్. ఇది గత బీఆర్ఎస్ సర్కారు గురుకులాల్లో పిల్లలకు పెట్టిన ఆహారం. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సీన్ రివర్స్ అయిపోయింది. కస్తూర్బా పాఠశాల చిన్నారుల కన్నీళ్ల సాక్షిగా ఇది వాస్తవం. అన్నంలో పురుగులు వస్తున్నాయంటే ఏరుకొని తినండని చెబుతున్నారని పిల్లలు చెబుతున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇదేనా భావి పౌరులను తీర్చిదిద్దే పద్ధతి? ఇదేనా నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించే విధానం? అన్నంలో పురుగులు వస్తాయా? రోజు వస్తాయా? మీరు పురుగులు వచ్చినాయని అడిగితే ఏమంటారు? పురుగులు తీసేస్తే ఏమంటారు? అన్నంలో పురుగులు వస్తాయా?
ఒక 5 లీటర్స్ అని ఒక సైడ్ పెట్టుకొని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చాయ్ తాగుతారు. టీచర్స్ వాళ్ళు టైంకి అస్సలు రారు. ప్రేయర్ బెల్ లోపు ప్రతి ఒక్క మేడంతో సహా ఉండాలి కదా మేడం, కానీ అస్సలు ఉండరు. 12 గంటలకు వస్తారు. 12 గంటలకు వచ్చినాక మళ్ళీ టైం కాకముందుకే పోతారు. వస్తుంది 12 గంటలకి ఇంకా లెసన్ కూడా చెప్పడానికి రారు. స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని తిని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి 3 అయిందంటే చెప్తారు. 4 గంటల దాకా కూడా అస్సలు ఉండరు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతారని మమ్మల్ని చెప్తారు. బయాలజీ మేడం ఏమో క్యాస్ట్ గురించి మాట్లాడతారు. మీరు లంబడోళ్ళు, ఎస్టీఓలు, ఎస్సీ అని మాట్లాడుతుంది. మీరు స్మెల్ వస్తుంది, వాటర్ చేయరా అని అంటది. స్నానం చేయరా అంటే మేము ఒకటి డ్రెస్, ఆ ఒక్క డ్రెస్ కూడా వారంలో ఒకసారి ఉప్పుతాం. మీకు ఒకటే డ్రెస్ ఇచ్చిండ్రా ఇప్పుడు? దానికి స్టిచ్ చేసుకోవడానికి